Oh my god. వనక్కం మామ బ్రోస్, వనక్కం అందరికి. మామ బ్రోస్, ఈరోజు మనం ఒక వైఫై కంట్రోల్ కార్ అయితే తయారు చేసాము. నా ఎక్స్పీరియన్స్తో చెప్తానా, బ్లూటూత్ కంటే వైఫై కంట్రోల్ కార్ చేసుకోండి ఎవరైనా కానీ. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మస్ట్ షుడ్గా వైఫై కంట్రోల్తోనే చేసుకోండి. అసలుకు బాబా బాబా పొట్టు పొట్టు వాడినా. ఒకసారి టైర్స్ చూడండి మీరే. ఈరోజు వర్షం పడింది, పైగా చూడండి ఎట్లా అయిపోయినాయో టైర్స్. 0 కట్లు, 7 కట్లు, 2 కట్లు, ఆ కట్లు ఈ కట్లు మొత్తం ఎన్ని ఉంటే అన్నీ వాడినాయి. చూడండి ఒకసారి ఆన్ చేస్తాను. సరే బ్యాటరీస్ పెట్టడం మర్చిగా ఛార్జింగ్ పెట్టినట్టున్నా. ఈ వైఫై కంట్రోల్ ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే ఆటోమేటిక్గా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో దీన్ని అప్గ్రేడ్ అయితే చేయబోతున్నా. కల్కి సిరీస్ చూసిన వాళ్ళు అది ఏ విధంగా ఉందో కమెంట్ చేయండి. నేను కూడా చూసాను, అయితే నచ్చింది. అండ్ ఆ వీడియోలో ఉన్న కార్ని అయితే మనం నెక్స్ట్ వీక్ అయితే తయారు చేయబోతున్నాం. నెక్స్ట్ వీక్ అవుతుందో ఇంకో 10 days పడుతుందో 20 days పడుతుందో తెలియదు. కాకపోతే ఫిక్స్ అయిపోయినా ఖచ్చితంగా చేయాలని. బుజ్జి కార్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ దీన్ని బేస్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నా. అంటే పర్ఫెక్ట్ బాడీ షేప్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. మ్యాక్సిమం 50-60% నేను ఇది కవర్ చేసేస్తాను. అంటే వర్కింగ్ స్టేజ్ మాత్రం ఇదే విధంగా ఉంటుంది, వైఫై కంట్రోలింగ్తోనే ఉంటుంది. దానికోసం ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతే, ఇంకేం లే, మీకు చేసింది ఏం లేదు. మీరు రావడము, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడము, బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుని ఒక లైక్ కొట్టండి. అంతే, ఫ్రీ. అంతా డబ్బులు కట్టాల్సిన పనిలే, ఫ్రీగానే. ఎంత ఈ కార్ మీద ఒపీనియన్ ఉందో మీ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ 2 ఇన్స్టాగ్రామ్ ఐడీలు మనమే అనమాట. ఎవరైనా ఇంతవరకు చూసి ఫాలో అవ్వకుండా అంటే ఫాలో చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట. దాంట్లో ఫన్నీ బ్రోస్ బ్లాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టామన్నమాట బ్లాగ్స్ కోసము. అండ్ అది కూడా డిస్క్రిప్షన్లో ఐకార్ట్లు అయితే ఇస్తాను అనమాట. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతో కూడా కొన్ని ఫుల్ వీడియో ఉంది, 2 షార్ట్ వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూడండి. దానికి కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంది, ఇక్కడైతే ఇస్తాను చూడండి. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఈ కార్ సంబంధించిన కనెక్షన్ డయాగ్రామ్ అండ్ కోడ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ప్లే స్టోర్లో కూడా దొరుకుతుందండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యాజ్ యూజువల్గా తీసుకోండి. ఒక పీవీసీ షీటు మీకు నచ్చినట్టు తీసుకోండి అనమాట. ఒక స్క్వేర్ అని కానీ రౌండ్ అని కానీ మీకు నచ్చిన విధంగా ఏ విధంగా ఉండే విధంగా తీసుకోండి. నేనైతే ఇంకా 4 మోటార్లు అయితే చూసుకున్నాం. కొద్దిగా హెచ్చలు చేయాలి కదా, మన దగ్గర దండిగా మోటార్లు ఉన్నాయని, అందుకే డబ్బా చూపిస్తున్నా మీ దగ్గర ఉండలేవు అని. ఒక 4 మోటార్స్ అయితే తీసుకోండి, గేర్ మోటార్స్. ఇవైతే కొత్తవి తీసుకున్నాను అనమాట. నేనైతే సీల్డ్ ఓపెన్ చేద్దాం. ఓకే, డన్. ఇంకా ఇప్పుడైతే మనం గ్లూగమ్ వేసి అంటించేద్దాం నీట్గా. 4 సైడ్స్ని 4 మోటార్స్ కరెక్ట్గా అయితే అంటించేద్దాం అనమాట. గ్లూగమ్ వేసుకొని ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను, ఎందుకంటే అంత టైం వేస్ట్ ఇవ్వాలి ఇవన్నీ. ఓకేనా, 4 సైడ్స్ని కరెక్ట్గా అయితే అంటించేయండి. ఎడ్జ్లు కరెక్ట్గా పెట్టాలి. ఒక టైర్ ముందరికి, ఒక టైర్ వెనక్కి ఉంటుంది అనమాట. అందుకోసం ఆ ప్రాబ్లమ్స్ ఉండకుండా అప్ అండ్ డౌన్ అంత క్లియర్గా చూస్ చేసుకోండి అని చెప్తున్నాను. నేను వరస్ట్ గ్లూ స్టిక్స్ కొన్నాను అబ్బా, అది కూడా ఒకటి 10 రూపీస్ పెట్టి కొన్నాను. సరిగ్గా అతుక్కోవట్లే, అలాగైనా వస్తుంది ఊరికే. 2 హోల్స్ అయితే వేసుకోండి. మనం పాజిటివ్ నెగిటివ్ మోటార్స్కి అయితే కరెక్ట్గా సాల్డరింగ్ చేసుకోండి. మీరు కన్ఫ్యూజ్ పడకుండా కరెక్ట్గా సాల్డరింగ్ అయితే వేసుకోండి అనమాట. మోటార్కి రైట్ సైడ్లో పాజిటివ్ అండ్ లెఫ్ట్ సైడ్లో నెగిటివ్ అయితే ఉంటుంది. మీరు కనెక్షన్స్ కరెక్ట్గా వేసుకున్న హోల్స్ నుంచి బయటకి అయితే వైర్లు లాక్కోండి అనమాట. అందుకోసం ఆ హోల్స్ అయితే పెట్టినది క్లియర్గా అయితే లాక్కోండి. మళ్ళీ కట్ అయిపోతే ఈ వైర్స్ ఏమి నాకు అంతగా నచ్చలేదు, క్వాలిటీ కూడా ఏదో టెంపరవరీకి దొరికినాయి కదా దవకం వేసేసిన. మళ్ళీ వీడియో అయిపోతానే చేంజ్ చేసేస్తా ఖచ్చితంగా దీనిని, నాకు నచ్చలే. అండ్ ఇప్పుడైతే వైర్లకి అయితే హీట్ సింక్ అయితే వేసుకున్నాను అనమాట. హీట్ సింక్ బెస్ట్ అనమాట. హీట్ సింక్ వేస్తేనే క్లారిటీగా మనకు పర్ఫెక్ట్గా అన్ని వైర్లు అయితే ఒకటే చోటు ఉంటాయి అనమాట. సైడ్స్ అయితే ఫేకి అయితే వేసుకోండి. L298 మోటార్ డ్రైవర్ అయితే ఒకటి తీసుకోండి. ఇంకా కనెక్షన్స్ షో చేద్దాం. డ్రైవర్కి డబుల్ టైప్ వేసి నీట్గా అయితే అంటించేయండి. ఓకే, సరిపోయిద్దిలేండి. ఇక్కడ క్లియర్గా చూడండి, నెగిటివ్ అండ్ పాజిటివ్ అయితే ఇస్తున్నాను అనమాట. పొరపాటున మీకు అవుట్పుట్ సరిగ్గా రాకపోయినా కూడా కనెక్షన్స్ రివర్స్ ఇవ్వండి. పాజిటివ్ సైడ్లో నెగిటివ్ సైడ్లో పాజిటివ్, ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. అండ్ ఒకటి డబుల్ బ్యాటరీ హోల్డర్ అయితే తీసుకోండి. ఇక్కడ చిన్న హోల్ వేసి నేను
పైకి అయితే తీసుకుంటాను అనమాట 2 వైర్లు. అండ్ డబుల్ టేప్ వేసి అంటించేస్తున్నాను బ్యాటరీ హోల్డర్ని కూడా క్లియర్గా నీట్గా ఉంది చూడండి. ఇప్పుడైతే బ్యాటరీ వైర్లు అయితే పైకి వచ్చేసినాయి. ESP8266 వైఫై మాడ్యూల్ అయితే ఒకటి కావాలన్నమాట. మెయిన్ హోల్ ఆఫ్ ది పార్ట్ అదే అనమాట వైఫై మాడ్యూల్. అండ్ ఒక 6 జంపర్ వైర్స్ అయితే తీసుకున్నాను. మోటార్ డ్రైవర్కి మొత్తం 6 పిన్స్ అయితే కనెక్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ అయితే కనెక్షన్ డయాగ్రామ్ ఇస్తాను, దాంతో చూస్ చేసుకోండి. మీకు చెప్పినంత క్లియర్గా అర్థం కాదనమాట. నేను అంత క్లియర్గా అర్థం చేసే విధంగా చెప్పలేనులేండి ఫస్ట్. ఇప్పుడు అంత హెల్త్ బాగాలేదు సరిగ్గా. ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఉంటుంది, కోడ్ కూడా అప్పుడే ఇది చేసేసుకోండి. అండ్ ఒకటి పాజిటివ్ నెగిటివ్ జంపర్ వైర్ తీసుకోండి. పాజిటివ్ జంపర్ వైర్ విన్కి అండ్ గ్రౌండ్కి ఒకటి పిన్ చేయండి. అంతే ఈ 2 వైర్లు. ఈ 2 వైర్లు మనం ఇక్కడ నెగిటివ్ బ్యాటరీ నెగిటివ్ కామన్కి 2 అయితే చుట్టేసేయండి. అండ్ ఇంకా పాజిటివ్ వచ్చేసి డైరెక్ట్గా మోటార్ డ్రైవర్ 12 వోల్ట్ ఇన్పుట్లు ఇచ్చేయండి, నెగిటివ్ కామన్గా ఇచ్చేయండి. అవుట్పుట్ 5 వోల్ట్ అని ఉంటుంది మనకు ESP8266కి దానికి మోడల్కి. అది పాజిటివ్ డైరెక్ట్ ఇచ్చేయండి. ఇంకా అయిపోయి ఇంకా టెస్టింగ్ డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసిన తర్వాత సైడ్ బటన్ ప్రెస్ చేస్తే కనుక మన కనెక్టింగ్ సింబల్ చూపిస్తుంది. వైఫై కనెక్ట్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్విచ్ అడిషనల్ యాడ్ చేశాను కూడా అది చూపించలేదు మీకు. ఇంకా కనెక్ట్ చేసి చూడండి, క్రాష్ అయిపోయి పెద్ద ప్రోడక్ట్ అయిపోయినా కదా సమ్ ఇది. ఓ మై గాడ్.